పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంతో శుభవందనలు తెలియజేస్తా ఉన్నాను. బాగా చిన్నప్పుడు నాకు చీకటంటే, ఇప్పటికీ కూడా చీకటంటే భయమే. కానీ చీకట్లో ఒకవేళ ఉండాల్సి వచ్చినప్పుడు, కరెంట్ సడన్గా పోయినప్పుడు నేను ఏసయ్య 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 అనుకుంటా ఉండేదాన్ని. అలా నేర్పించింది మా అమ్మ. మాకు ఏదైనా భయం వేస్తే ఏసయ్య అనుకోవాలని. అందుకని అలా అనుకునేదాన్ని. చాలా పెద్దయ్య వరకు కూడా అలాగే అనుకునేదాన్ని. కానీ కొంచెం బాగా వాక్యం చదువుకుంటూ దానిలో పాతుకున్నప్పుడు చీకట్లో ఉండాల్సి వస్తే ఏం పర్వాలేదు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని అనుకుంటూ నేను ఏదో కీర్తన చెప్పుకుంటా ఉండేదాన్ని అనమాట. ఇటీవల కాలంలో ఎక్కువ నేను యెహోవా నా కాపరిని చెప్పుకునేదాన్ని. ఏ భయం వేసే పరిస్థితులు అయినా సరే ఆ కీర్తన చెప్పుకుంటూ ఉంటాను. చాలాసార్లు, రోజులో చాలాసార్లు కూడా అది చెప్పుకుంటా ఉంటాను. అయితే నాకు ఏమనిపించిందంటే, చీకట్లో నాకు తోడుగా దేవుడు ఉన్నాడని. కానీ దేవుడు ఎప్పుడు మనకి తోడుగానే ఉండాలి. ఆయన వెలుగైనా చీకటైనా అది ఈ లోకానికి పరిమితం. కానీ వెలుతురైన చీకటైనా ఆయన మనల్ని నడిపించకపోతే, ఆయనే మనకి తోడుగా లేకపోతే మన జీవితంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం. నిన్నటి దినాన మనము ప్రభువు నాకు సహాయుడు, నేను ఎవరికి భయపడతాను, నరమాత్రుడు నన్ను ఏమీ చేయలేడు అన్న విషయాన్ని ఒక ఆత్మవిశ్వాసంతో, దేవుని యందలి శక్తితో చెప్పగల వారమై ఉండగలిగినట్లు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి అని చూసాము. అయితే ఈరోజు దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు అనేది చూద్దాం. సహాయం చేయటమైనా తోడుగా ఉండటమైనా ఒకటే. ఆ రెండు పదాలకి కొంచెం డిఫరెంట్ మీనింగ్ ఉన్నా సరే, బైబిల్ ప్రకారం తోడుగా ఉన్న దేవుడే మనకి సహాయం చేస్తాడు. కాబట్టి నిన్నటి దినాన సహాయం చేయడానికి కావలసినటువంటి పరిస్థితులు మనలో ఎలా ఉండాలి, దానిని మనం ఎలా సరిదిద్దుకోవాలో చూసాము. ఈ రోజైతే దేవుడు తోడుగా ఉన్న ఎవరికి ఉంటాడు, ఎలాంటి జనానికి ఆయన తోడుగా ఉంటాడు అనేది మనం చూసుకుందాం. మనం చూస్తే సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 18వ అధ్యాయము 14వ వచనంలో చాలా స్పష్టంగా ఉంటుంది. కావున సమస్త విషయాలలో దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించినందున యెహోవా అతనికి తోడుగా ఉండెను. అక్కడ ఎవరి గురించి చెప్పబడుతుందంటే, సమూయేలు గారు అనే ప్రవక్త దావీదు గురించి చెప్తున్నారు. సమస్త విషయాలలో దావీదు సుబుద్ధి కలిగి ఉన్నాడంట. కాబట్టి ఆ సుబుద్ధి కలిగి ఉన్న దావీదుకి యెహోవా తోడుగా ఉన్నాడు. సుబుద్ధి అంటే మనము మన విషయాలలో మనకి తిన్నగా ఉన్నాము అనుకోవటం కాదు. నిజంగా సుబుద్ధి అనేది ఏంటి అంటే, దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకోవటం, దేవుని చిత్తము చొప్పున ప్రవర్తించడం అని మనకి తెలుసు. అయితే ఆ సుబుద్ధి కలిగిన దావీదు గారికి దేవుడు తోడుగా ఉన్నారు. అసలు దేవుడు తోడు ఉంటే ఎలా ఉంటది అంటే, మనం చాలా రాజుల్ని చూస్తాము, జ్ఞానుల్ని చూసాము, మోషే లాంటి నాయకుల్ని చూసాము, ప్రవక్తల్ని చూసాము, న్యాయాధిపతుల్ని చూసాము. చాలా రకరకాలైన కేటగిరీస్ దేవుడు ఎవరికైతే తోడుగా ఉండి సహాయం చేస్తూ నడిపించారో చూసాము. కానీ స్పష్టంగా కొన్ని వాక్యాలు చాలా తేటగా మనకి దేవుని తోడు ఉంటే ఎలా ఉంటుందని చెప్తా ఉంటారు. అది చెప్తా ఉంటాయి ఆ వాక్యాలు. కీర్తనలు గ్రంథం 42వ అధ్యాయము మనకి 8వ వచనంలో గనక మనం చూస్తే, పగటి వేళ అక్కడ దావీదు గారు చెప్తున్నారు, పగటి వేళ యెహోవా తన కృప కలుగా ఆజ్ఞాపించెను. అంటే పగలు మనం అనేక రకాల పనుల్లో ఉన్నప్పుడు, మనం నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, పని చేస్తా ఉన్నప్పుడు, ఆలోచనలు చేస్తా ఉన్నప్పుడు, రకరకాల మనం ఇప్పటి కాలంలో కూడా ఆఫీస్ పనుల్లో ఉన్నప్పుడు, ఏ పనిలో ఉన్నా సరే ఉదయకాలాన్ని చిన్న ప్రార్థన చేసుకుని వచ్చేస్తాము. వీలైనప్పుడల్లా దేవుని స్మరించుకుంటూ ఆయన సహాయాన్ని కోరుకుంటాము. అందుకని ఆయన మనకి తన కృప కలగాలని ఆజ్ఞాపిస్తారంట. కృప అంటే మనందరికీ తెలుసు. ఏమాత్రము మనము దేవుని దయకు నోచుకోకుండా, ఆయనకి ఇష్టం లేకుండా శిక్షకి గురయ్యేవారుగా మనము ఉన్నా కూడా దేవుడు జాలిపడి శిక్షని రద్దు చేసి బహుమానాన్ని ఇవ్వటమే కృప. అది చాలా స్పష్టంగా చాలా మంది దేనికైనా సరే ఇదంతా కృపండి, దేవుని కృపండి అంటారు. కానీ కృప అనే దానికి సరిగ్గా చాలా మందికి అర్థం తెలియదు. కృప అంటే శిక్షకి గురవ్వాల్సిన వాళ్ళని శిక్ష తప్పించడమే కాకుండా వాళ్ళకు ఒక బహుమానం ఇవ్వటం అంట. అలాంటి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుని యొక్క ప్రేమ కొత్తగా పుడతా ఉంటది. కాబట్టి ఆయన మన పనుల్లో పగలు మనకి కృప కలగాలని ఆజ్ఞాపిస్తారంట. మరి రాత్రి వేళ ఏం జరుగుతుంది అంటే, రాత్రి వేళ నేను దేవుని గురించి పాడే కీర్తన, నా జీవదాత అయిన దేవుని గురించిన ప్రార్థన. అంటే దేవుని గురించి నేను పాడే కీర్తన, పడుకోబోయే ముందు ఒక కీర్తన పాడుకునో, ఒక కీర్తన చదువుకునో ఉంటాను నేను. ఆ కీర్తన, ఆ తర్వాత నా దేవుని గురించి, జీవదాత అయిన నా దేవుని గురించి నేను చేసే ప్రార్థనే నాకు దేవుని తోడు అంటాడు. అంటే పగలంతా దేవుడి యొక్క కృప మనకి తోడుగా ఉంటే, రాత్రి వేళ మనకి తోడుగా ఉండేది మనము చేసేటటువంటి ప్రార్థన,
అంతేకాకుండా దేవునిని కీర్తిస్తూ పగలంతా కాపాడిన దేవునికి స్తుతులు చెల్లిస్తూ మనము పాడే కీర్తన, పాడే పాట గాని లేదా చెప్పుకునే మాటలు కీర్తన లాంటి, అంటే మనకి ఎన్నో కీర్తనలు ఉన్నాయి ఇప్పుడైతే బైబిల్లో, అదైనా సరే ఇవన్నీ ఈ రెండు కూడా మనకి రాత్రిపూట దేవుని తోడు కలుగు చేస్తూ ఉంటాయి. ఇది నిజంగా దేవుని తోడు అంటే. సుబుద్ధి కలిగి ప్రవర్తించిన దావీదు గారికి దేవుని తోడు ఎలా ఉందో ఆయనే కీర్తనలో చెప్తా ఉన్నారు. పగటిపూట దేవుని తోడంటే ఆయన కృప, రాత్రిపూట దేవుని తోడంటే జీవాన్ని అనుగ్రహించే దాత అయిన దేవుని స్తుతిస్తూ చేసేటటువంటి ప్రార్థన, దేవుని కీర్తిస్తూ పాడేటటువంటి పాట, ఈ రెండు కూడా దేవుని యొక్క తోడు అని చెప్తున్నారు. అటువంటి దావీదు గారు ఎంతో భయభక్తులు కలిగి దేవుని ఆజ్ఞలు చొప్పున నడుచుకున్నారు. అందుకనే దేవుని యందు భయభక్తులు జ్ఞానానికి మూలం అంటారు. అటువంటి దావీదు గారికి పుట్టిన సొలొమోను గారు గొప్ప జ్ఞాని ఎలా అయ్యారు అంటే, ఆయన చిన్నతనం నుంచి కూడా తన తండ్రిని గమనిస్తూ అనుసరిస్తూ తన తండ్రి దేవుడైన యెహోవాని పూజిస్తూ ఆయన ఆజ్ఞలు చొప్పున నడుచుకుంటూ ఆయన ఇష్టానికి పాత్రుడయ్యాడు ఆ సొలొమోను గారు. అందుకనే ఆయన చూపించిన భయభక్తుల వలన ఆయన గొప్ప జ్ఞానవంతుడయ్యారు. దేవుడు ఆయనని కోరుకోమన్న దానిని ఈ లోకానికి సంబంధించింది కాకుండా తన ప్రజలని ఏలటానికి సరిపడా జ్ఞానాన్ని దేవుడు మాత్రమే ఇవ్వగలడని తెలుసుకుని ఆయనను అడిగినటువంటి ఆయన సింప్లిసిటీకి, కావాలంటే ఆయన ఐశ్వర్యం అడగచ్చు, పేరు ప్రఖ్యాతులు అడగచ్చు, ఇంకేదైనా అడగచ్చు, కానీ ఆయన అడిగింది జ్ఞానాన్ని. అంటే ఎంత భయము భక్తి ఆయనకి దేవుని పట్ల ఉంది. దేవుని ప్రజల్ని నేను పరిపాలించాలంటే ఎంతో భయము భక్తి నాకు ఉండాలి. వాళ్ళని పరిపాలించే జ్ఞానము బాలుడనైనా నాకు లేనే లేదు. కాబట్టి దేవా నువ్వే నాకు అటువంటి జ్ఞానాన్ని ఇవ్వు అని ఆయన కోరుకున్నాడు. కాబట్టి దేవుడు ఎంతో సంతోషపడిపోయి ఆయన కోరుకోపోయినా అన్ని విధాల ఐశ్వర్యము కానీ ఇంకా ఆయనకి పేరు ప్రఖ్యాతులు కానీ ఎవ్వరికి ఎప్పుడు ఈ భూమి మీద ఏ రాజుకి లేనంతగా నేను నీకు అనుగ్రహిస్తున్నానని దేవుడు ఆయనకి బోనస్గా కూడా ఇంకా ఇచ్చేశారు. కాబట్టి దేవుని పట్ల భయభక్తులు జ్ఞానానికి మూలము అని మనం చెప్పుకున్నాము. ఆ భయభక్తులను కూడా మనము మన జీవితంలో చూపిస్తూ నడవగలిగితే నిజంగా దేవుడు ఏం చేస్తారు మనకనేది మనకి అదే కీర్తనల గ్రంథంలో 31వ అధ్యాయంలో 19వ వచనంలో ఎంతో స్పష్టంగా ఉంటది. అక్కడ మహారాజు గారు ఏమని మాట్లాడుతూ ఉంటారంటే, దేవా నీ యందు భయభక్తులు కలిగిన మనుష్యులకి నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవుని పట్ల భయభక్తులు కలిగిన మనుషుల కోసము దేవుడు గొప్ప మేలు దాచి ఉంచుతారంట. దాచి ఉంచటం అంటే అవసరమైనప్పుడు దాన్ని తీసి ఇస్తారనమాట. మనం ఎప్పుడు మన జీవితంలో భయభక్తులతో నడుస్తూనే ఉంటాము. చాలా మందిని చూసి వీళ్ళు చాలా వర్ధిల్లుతున్నారే, వారు దేవుడు చెప్పిన ప్రకారం లేరే అని మనం అనుకోక్కర్లేదు. దేవుడు మనల్ని గమనిస్తూ ఉంటారు. ప్రతి విషయంలో కూడా మనము ఆయన పట్ల భయము భక్తి కలిగి ఆయన చూపించిన మార్గములో మనస్ఫూర్తిగా మనము ప్రాణాత్మ దేహాలతో ఆయనను అనుసరిస్తే గనక ఆయన మన కోసం ఒక మేలుని దాచి ఉంచుతారంట. అంతేకాకుండా అక్కడ వెనువెంటనే ఒక వాక్యం ఉంటుంది, ఏంటంటే నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన మనుషుల కోసం నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఇందాక ఒక మేలు దాచి ఉంచారు, ఇప్పుడు ఒక మేలు రెడీ చేసి ఉంచారు. దాచి ఉంచడం ఏంటి, రెడీ చేసి ఉంచడం ఏంటి? దాచి ఉంచిన దాన్ని అవసరమైనప్పుడు తీసి దేవుడిస్తారు. కానీ సిద్ధపరచడం ఏంటంటే మనుషులందరి ముందు మనము నా దేవుడు మన ఫ్రెండ్స్ ఉంటారు, లేదా మన కొలీగ్స్ ఉంటారు, మన దగ్గర పనిచేసేవారు ఉంటారు, వారు వేరు వేరు ధర్మాలని వేరు వేరు విశ్వాసాలని పాటిస్తూ ఉంటారు. అవసరమైనప్పుడు మనం ఏదైనా ఒక గొప్ప సంగతిని ఒక గొప్ప దాన్ని సాధించినప్పుడు నువ్వు ఎలా ఇంత గొప్పదాన్ని సాధించావు, లేదా అబ్బో చాలా కష్టతరమైనది నువ్వు చేసావే, ఇలా ఎలా ఎన్నుకున్నావు, దీన్ని ఎంత కష్టపడ్డావు దీనికోసం అంటే అప్పుడు మనం మన కష్టం ఉన్నది లేనిది కూడా చెప్పుకొని చాలా గొప్పలు పోతాం. కానీ అక్కడ మనము దేవునిని ఆశ్రయించాలి. నా దేవుని నేను ఆనుకొని ఉన్నాను కాబట్టి ఆయన నన్ను నడిపించాడు, నన్ను గొప్ప చేశాడని అందరి ముందు సిగ్గుపడకుండా ఎవరైతే దేవుని మనుషులందరి ముందు చెబుతారో వారి కోసం దేవుడు ఒకటి రెడీ చేసి ఉంచుతారంట. ఇందాక దాచి ఉంచారు, ఇప్పుడు రెడీ చేసి ఉంచారు. అంటే మన కోసం సిద్ధపరిచి ఉంచారు. ఎవరి కోసం అంటే దేవుని పట్ల కేవలం భయభక్తులు మాత్రమే కాదు, భయభక్తులు కలిగి ఉండటం వేరు, అందరి ముందు నా దేవుడే నాకు విజయాన్ని కలుగ చేశాడు, ఆయన మాత్రమే కీర్తనీయుడు, నేను ఆయనను అనుసరిస్తున్నాను కాబట్టి ఇంత గొప్ప నాకు కలిగింది, ఈ మహిమ దేవునిదే, ఇది నాది కాదు అని ఎవరైతే మనల్ని మనం తగ్గించుకుని దేవుని మహిమపరుస్తూ మాట్లాడతామో వారి కోసం దేవుడు
గొప్ప మేలు సిద్ధపరిచాడంట. ఆ మేలంతా 128వ కీర్తనలో ఉంది. అక్కడ ఏంటంటే నీ త్రోవలో నీ యందు భయభక్తులు కలిగి నీ త్రోవల యందు నడిచేవారు ధన్యులు అని చెప్తూ, అట్లాంటి వాళ్ళు దేవుని త్రోవలో నడిచిన వారు వారి నిశ్చయముగా వాళ్ళ కష్టార్జితాన్ని అనుభవిస్తారంట. చాలా మంది సంపాదిస్తారు కానీ దానిని అనుభవించలేరు. నా కష్టార్జితం అంతా కూడా దీనికి వెళ్ళిపోతుంది, వాళ్ళకి వెళ్ళిపోతుంది, వీళ్ళకి వెళ్ళిపోతుంది అని బాధపడతారు. కానీ మనం కష్టపడి సంపాదించిన దానిని మనం అనుభవించగలుగుతున్నామంటే అది కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారికి దేవుడు చేసిన మేలే. అలాంటి మేళ్లలో ఇదొకటి. అంతేకాకుండా ఆ తర్వాత ఉంటాయి, నీ లోగిట నీ ఫలించు ద్రాక్షావల్లి వలె, నీ భోజనపు బల్లల చుట్టూ నీ పిల్లలు మొక్క వలె ఉంటారు అని. ఇదంతా కూడా ఎవరికి సిద్ధపరిచాడంటే దేవుడు ఎవరికి ఇచ్చిన మేలంటే ఆయన పట్ల భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుస్తూ ఉన్నవారు. అటువంటి వాడే దావీదు. అదే సుబుద్ధి, అదే దేవుని తోడు. ఆ సుబుద్ధి కలిగిన ఆ మనిషికి, ఆ దావీదుకి దేవుని తోడు ఉంది. ఆ దేవుని తోడు పగలు కృప, రాత్రి ప్రార్థన అని చెప్తూ అటువంటి భయభక్తులు మనుషులందరి ఎదుట దేవుని పట్ల మనం ఆ భయభక్తులు ప్రదర్శించగలిగితే దేవుడు దాచి ఉంచిన సిద్ధపరిచిన మేలేంటి అనేది 128వ కీర్తనలో స్పష్టంగా చూపిస్తూ ఉంటారు. అటువంటి మేళ్లకి మనం నోచుకోవాలి అంటే, ఆ మేళ్లు మన జీవితంలో కూడా జరగాలి అంటే మనము కూడా దేవుని గొప్ప చేస్తూ మనము సుబుద్ధి కలిగి ఆయన తోడు కలిగి ఆయనతో పాటే మన జీవితంలో నడిస్తే దావీదు గారికి కలిగిన కృప, దావీదు గారి దేవునిని ప్రార్థిస్తూ చేసినటువంటి ఆ విన్నపాలు, ఆయనకి నెరవేరినవన్నీ కూడా మనకి ఇంకా ఎక్కువగా దేవుడు ఇవ్వగలరు. అటువంటి కృపకి మనం నోచుకోవాలని, ఆయన మేళ్లు మనం పొందాలని చిన్న ప్రార్థన చేస్తూ దేవుని సహాయాన్ని వేడుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడు అయిన నా ప్రియ పరమ తండ్రి, నాయన మేము ఇప్పుడే తెలుసుకున్నాం, నిన్నటి దినానైతే నువ్వు మాకు సహాయకుడివి అని చెప్పుకున్నాం ప్రభా, ఎవ్వరికి భయపడనక్కర్లేదు అని. కానీ ఈ రోజు మేము సుబుద్ధి కలిగి ఉంటేనే మీ తోడు మాకుంటది అని మీరు తెలియజేశారు ప్రభా. మాకు తెలిసిన విషయాలు అయినా సరే ప్రభా, మీరు నన్ను ప్రేరేపించి మాట్లాడిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. మేము నీ తోడు కలిగి ఉండాలంటే నీ యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆ తోడు మాకు పగటిపూట కృప, రాత్రిపూట మేము చేసే ప్రార్థన, పాడే కీర్తన అని చెప్పారు ప్రభా. నాయన 128లో మీరు చూపించిన మేళ్లు అంతకంటే ఎక్కువగా, ఎన్నో రెట్లు ఎక్కువగా మా మీద కుమ్మరించిన నీకు వందనాలు తండ్రి. దానిని అందుకోవటానికి మాకందరికి మీ మధ్య ప్రభా, మీకు మాకందరికి మధ్య అవేమి మా పాపాలు అడ్డు రాకుండా ఉండటానికి మమ్మల్ని మేము ప్రతిరోజు కొత్తగా శుద్ధీకరించుకుంటూ నీకు నచ్చిన జీవితం గడపటానికి మమ్మల్ని అందరినీ కృప చూపించమని, మాకందరికీ నీ తోడు ఉంచమని నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now is always near, with open arms He's always here.